ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఉదయం 11 గంటలకి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు డిఎస్సి ఫలితాలు రిలీజ్ చేశారు. అంటే 11 గంటలు అంటే 11 గంటలు కాలే, 12 గంటల 30 నిమిషాలకు రిలీజ్ చేసినారు. మొత్తానికైతే అందరు అనుకున్నట్టే డిఎస్సి ఫలితాలు అంటే జెండర్ ర్యాంకింగ్ లిస్టు అన్నీ కూడా మీ జిల్లాల వారీగా మొత్తం కూడా వెబ్సైట్లో ఉన్నాయి. సబ్జెక్టుల వైజ్ మొత్తం కూడా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ పీడిఎఫ్లు అన్నీ పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో ఉన్నాయి. అదేవిధంగా టీజీ డిఎస్సి 2024, అదేవిధంగా ఏపీ ఆన్లైన్ నేమ్ మీరు సెర్చ్ చేసేస్తే గూగుల్లో మీకు వెబ్సైట్ డైరెక్ట్ లింక్ తీసుకెళ్తుంది. దాన్ని ఓపెన్ చేసి మీరు చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే 1:3 పికప్ లిస్టు ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి చాలామంది అయితే ఆతృతగా ఆశగా ఎదురు చూస్తున్నారు. మీకైతే ఒక గుడ్ న్యూస్, ఇది మెదక్ జిల్లా వాళ్ళకు. మెదక్ జిల్లా వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ 1:3 పికప్ లిస్టు అక్టోబర్ 1వ తారీఖు నుండి 4వ తారీఖు వరకు అయితే జరగనుందని చెప్పేసి మెదక్ జిల్లా డిఈఓ వాళ్ళు ఒక ప్రెస్ నోట్ అయితే బయటకు తీయడం జరిగింది. దాని ద్వారా మనకు తెలిసిన విషయం ఏంటంటే అక్టోబర్ 1న హెచ్జిటి వాళ్ళకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఒకటే డే ఉంది. హెచ్జిటి వాళ్లకు అక్టోబర్ 1వ తారీఖు 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అక్టోబర్ 1వ తారీఖున హెచ్జిటి వాళ్ళకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇక మిగతా 2, 3, 4 తేదీలు, అక్టోబర్ 2, 3, 4 తేదీలల్లో మిగతా సబ్జెక్ట్స్ వాళ్ళవి అంటే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళవి, అదేవిధంగా స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళవి, పీటీలు, వీళ్ళందరికీ కూడా 2, 3, 4 తారీఖులో ఉంటుందని చెప్పేసి మెదక్ జిల్లా డిఈఓ వాళ్ళ యొక్క ఏదైతే వాళ్ళు ప్రెస్కి ఇచ్చినారో ఆ ప్రెస్ ఇన్ఫర్మేషన్లో అయితే ఉంది. ఆ ప్రెస్ నోట్లో దాని ఒకసారి ఈ పక్క బాక్స్లో ఉంది, దాన్ని మీరు గమనించండి. అదేవిధంగా మారు వాళ్ళు ఏం చెప్తున్నారంటే మెదక్ జిల్లా డిఈఓ వాళ్ళు ఆల్ ఒరిజినల్ సర్టిఫికెట్స్ అన్నీ కూడా మీరు క్యారీ చేయాలి. మీ దగ్గర వాళ్ళు ఏదైతే అడుగుతున్నారో అవన్నీ కూడా సర్టిఫికెట్స్ అన్నీ ఒరిజినల్స్ క్యారీ చేయాలి అంటున్నారు. దాంతోపాటు 2 సెట్ల జిరాక్స్ పేపర్లు, అంటే మీకు ఏదైతే ఒరిజినల్ సెట్ ఉంటుందో అది 2 సెట్లు జిరాక్స్ ఉండాలి, దాన్ని 2 సెట్లు కూడా క్యారీ చేయండి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మిత్రులారా, మీరందరూ కూడా మెదక్ జిల్లాలోకి గుడ్ న్యూస్ ఏంటంటే అందరికంటే ముందుగాల అక్టోబర్ 1 నుండి అక్టోబర్ 4వ తారీఖు వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీకు జరుగుతుంది. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించిన మళ్ళీ ఫైనల్ ఏదైతే 1:3 పికప్ లిస్ట్ ఉంటుందో అది వీళ్ళకు మెదక్ జిల్లాల వరకు ఈరోజు 30th నైట్ అప్లోడ్ చేస్తారంట వెబ్సైట్లో. అందుకనే జిల్లా డిఈఓ వెబ్సైట్ని సెర్చ్ చేయండి నైట్ అని చెప్పేసి కూడా వాళ్ళు మెన్షన్ చేసినారు. www.medakdio.comలో 1:3 పికప్ లిస్టుకు సంబంధించిన డేటా ఉంటుంది. ఎవరెవరు ఏ రోజున ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ కావాలి, ఏమేమి తీసుకొని రావాలి అనే వివరాలన్నీ కూడా ఆ వెబ్సైట్ పీడిఎఫ్లో పొందుపరుస్తామని చెప్పేసి కూడా జిల్లా డిఈఓ గారు అయితే మొత్తం టోటల్ డీటెయిల్స్తోని ఒక ప్రెస్ నోట్ అయితే బయటకు తీసినారు. దీన్ని మీరు చూడండి, బాక్స్లో ఉంది, మీకు యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, మీరందరూ కూడా 33 జిల్లాల డిఓలకు సంబంధించిన సమాచారం మొత్తం కూడా రేపటి వరకు అందుబాటులోకి రాబోతుంది. 1:3 పికప్ లిస్టు రేపటి వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా, అక్టోబర్ 8వ తారీఖు లోపే 2023-24 డిఎస్సి అభ్యర్థుల యొక్క నియామకాలు మొత్తం పూర్తి చేసి వాళ్ళందరికీ కూడా నియామక పత్రాలు ఇచ్చేస్తాము, వాళ్ళందరికీ కూడా స్కూళ్ళల్లో వాళ్ళందరినీ కూడా పంపించేస్తామని చెప్పేశారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు చెప్పిన విధంగానే త్వరగా ఇంటర్నల్గా ఎడ్యుకేషన్ శాఖ వాళ్ళైతే డిపార్ట్మెంట్ పాఠశాల విద్యాశాఖ వాళ్ళు ఇంటర్నల్గా మొత్తం వర్క్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసినారు. ఇక వర్క్ అంతా కూడా జిల్లా డిఈఓల పైన ఉన్నది. ఈ జిల్లా డిఈఓలందరూ కూడా ఈ అక్టోబర్ 1 నుండి 4, 5 తారీఖులలో వీళ్ళు మొత్తం సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిందంటే ఎమ్మటే వాళ్ళు మెరిట్ లిస్ట్ ఫైనల్ చేసేసి టీచర్స్ని అందరినీ కూడా వెబ్ కౌన్సిలింగ్ ద్వారా వివిధ జిల్లా పరిషత్ స్కూళ్ళు, లోకల్ బాడీ స్కూల్స్, అన్ని స్కూళ్ళల్లో వాళ్ళందరికీ కూడా అపాయింట్మెంట్ ఇచ్చేస్తారు. అందరూ కూడా శుభ్రంగా పోయి ఉద్యోగాలు చేసుకుంటారు. ఇదంతా కూడా మనకు దగ్గర ఇంకొక 10 రోజుల టైం పట్టవచ్చు. అది మనకు డెడ్ లైన్ అయితే అక్టోబర్ 8వ తారీఖు వరకు అయితే పెట్టినారు. రిక్రూట్మెంట్ మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి ఖచ్చితంగా రిక్రూట్మెంట్ అనేది ఖచ్చితంగా
అక్టోబర్ 8వ తారీఖు అయిపోతుందంటే అటు ఇటు కావచ్చు, అంతే తప్ప ఇదే ప్రామాణికమైన డేట్ అన్నట్టు అయితే ఏం లేదు. ఓకే, రేపు ఇంకేదైనా జిల్లా డిఈఓల సమాచారం వస్తే కూడా ప్రతి సమాచారం మన ఛానల్ ద్వారా మీకు చేరవేస్తూనే ఉంటాను. మీరు ఖచ్చితంగా మన ఛానల్ను వాచ్ చేయండి. చూస్తున్న వాళ్ళు చాలామంది లైక్ చేయడం లేదు, కామెంట్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మిత్రులారా, ఎందుకంటే మీకోసం ప్రతి మినిట్ టు మినిట్ మీకు అప్డేట్ పట్టుకొస్తున్నా డిఎస్సి కోసం. ఓకే, ఇంకోటి ఏంటంటే ఈ నైట్ మనకు లైవ్ సెషన్ 8కు ఉంటుంది. డిఎస్సి రిజల్ట్స్ పైన టాప్ మెరిట్ మార్కులు ఎన్ని వచ్చినాయి, తక్కువలో ఎంతమందికి వచ్చింది, ఇప్పుడు జిల్లాల వైజ్గా ర్యాంకింగ్ ఎంత ఉంది, స్టేట్ వైజ్ ర్యాంకింగ్ ఎంత ఉంది, ఈ విషయాలన్నిటిని కూడా మనం కులంకుశలంగా మన వీడియోలో చర్చిద్దాం. ఓకే ఫ్రెండ్స్, అంతవరకు వీడియో చూస్తూనే ఉండండి. అదేవిధంగా మరొక మారు చెప్తున్నా, ఇదే రూల్ ఏదైతే మెదక్ జిల్లా వాళ్ళకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ రూల్ ఉంటుందో అదే కూడా మిగతా జిల్లాలకు కూడా ఉంటుంది. ఫస్ట్ అన్ని జిల్లాలకు కూడా హెచ్జిటి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది. తర్వాత మరుసటి తెల్లారి స్కూల్ అసిస్టెంట్లు, అదేవిధంగా స్పెషల్ హెచ్జిటీలు, ఆ తర్వాత పీఈటీలకు కూడా జరుగుతుంది. ఖచ్చితంగా వాళ్ళ జిల్లా డిఈఓలు అందరూ కూడా రేపు లేదా ఎల్లుండి అయితే టోటల్ పూర్తి డీటెయిల్స్తోని వెబ్సైట్లో, జిల్లా వెబ్సైట్లో, డిఈఓ వెబ్సైట్లో అయితే అన్ని విషయాలు అయితే సంబంధించిన ఒక పీడిఎఫ్ అయితే ఖచ్చితంగా పెడతారు. మీ జిల్లాల వాళ్ళందరూ ఎప్పటికీ మీ యొక్క జిల్లా యొక్క డిఈఓ వెబ్సైట్ను సందర్శిస్తూ ఏమేమి వెబ్నెట్ పెడుతున్నారో ప్రతిదీ మీరు ప్రతిసారి ఇన్ఫర్మేషన్ చూసుకుంటూ ఉండండి. ఎందుకంటే మీ జిల్లా పేపర్లు కూడా చూడండి. జిల్లా పేపర్లు ఈ మధ్యలో మనకు ఎక్కువగా పేపర్లు వస్తలేవు, అన్ని స్టేట్ పేపర్లు వస్తున్నాయి. వాట్సాప్ గ్రూపులలో ఉంటే కూడా మీకు ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోను మీ ఫ్రెండ్స్ కూడా ఇది ఫార్వర్డ్ చేయండి. మన మెదక్ జిల్లా వాళ్ళందరూ కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ.